హాయ్. ఓ హాయ్ రే రామా. ఇంత ఆలస్యంగా వచ్చారేంట్రా? వదినా, వినోద్ అని చెప్పాను కదా, వీడే. నమస్తే అమ్మా. నాకు ఇంకో కొడుకు లాంటోడు. పండగన్న తర్వాత అందరం కలిసి చేసుకుంటేనే సంబరం వదినా. అవును వదినా, ఏది ఏమైనా సరే ఇంటి ముందు ఇంత పెద్ద ముగ్గేసి పండగని ఘనంగా జరిపించుకోవాలంటే సొంత ఇల్లు ఉండాల్సిందే. సొంత ఇంట్లో చేసుకుంటే కలిగే ఆనందమే వేరనుకోండి. ఈ విషయంలో మీరు చాలా అదృష్టవంతులు వదినా. ఆ మాటకొస్తే నేను కూడా అదృష్టవంతురాలనే వదినా. నా కోడలు చేతి నిండా సంపాదిస్తుంది, నా కొడుకు ఇంటిని సమర్థవంతంగా చూసుకుంటాడు. అంతేకాదు వదినా, నేను ఇంకొద్ది రోజుల్లోనే ఒక మంచి స్థలం కొని పెద్ద ఇల్లు కట్టిద్దాం అనుకుంటున్నాను. ఈ భద్రావతి ఏవైనా అనుకుంది అంటే జరిపించి తీరుతుంది. రండి వదినా, పాయసం రెడీ చేద్దరు గాని. రండి రాక్క. ఏమండి పదండి. రారా. అలాగేమ్మా. సరే నోటి పదరా. రే ఎలా జరిగిందో తెలీదురా. లాకర్ నుంచి తీసుకొచ్చిన నకిలీ నగలు ఎవరో దొంగిలించేశారు. ఇంకే మంచే జరిగింది కదా. ఆ భగవంతుడికి నిన్ను చూసి జాలేసినట్టుందిరా. అందుకే ఆ ప్రాబ్లం నుంచి నిన్ను తప్పించేశాడు. రే ప్రాబ్లం నుంచి తప్పించడం ఏంట్రా? అసలు ప్రాబ్లం ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. అది కాదు మావా, నువ్వు వాళ్ళ దృష్టిలో లాకర్లో నుంచి ఒరిజినల్ నగలు తెచ్చావనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరో దొంగిలించేశారు అంటే ఇక నువ్వు ఒరిజినల్ నగలంటూ ఎవరికీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ప్రాబ్లం సాల్వ్డ్. ఏం చేస్తున్నావు? నువ్వెక్కడికి ఇప్పుడు వచ్చావు? ఏం చేస్తాం, ఈ కాళ్ళు కూర్చున్న చోటే ఉండడం రాదు. ఒక చోట కుదురుగా ఉండలేను కదా. ఓహో, భర్త మీద ప్రేమ పొంగుకొస్తుందే. ఎంతైనా మంది లవ్ మ్యారేజ్ కదా, ఇలా ఉండాల్సిందే. అయినా నాకు కాఫీ ఇచ్చేంత ప్రేమ ఉందంటే మరి నన్ను నీ దగ్గర పెట్టుకోవాల్సింది కదా. ఎందుకు? మా ఇల్లు నీకు హాస్టల్లా కనిపిస్తుందా? వచ్చిన వాళ్ళంతా ఉండిపోవడానికి? ఏదో దిక్కు లేదని రూమ్ వరకు రానిస్తున్నాను, లేదంటే ఈ పాటికి. నువ్వేం చేయలేవు బంగారం, అనవసరంగా బిల్డప్ ఎందుకు. సరే కాఫీ ఇవ్వు. గదిలో ఒక్కడిని కూర్చొని బోర్ కొడుతోంది, పైగా ఆకలిగా ఉంది. తినడానికి ఏదైనా తీసుకురా. ఇక్కడ కూర్చొని టీవీ చూస్తుంటాను, సరేనా? అత్తయ్య మీరు జరగండి, నేను చేస్తాను. పర్వాలేదమ్మా, ఇది నేను చూసుకుంటాను గాని నువ్వు వెళ్ళి అందరినీ తీసుకురా. ఒక గ్రూప్ ఫోటో దిగి ఫోన్లో స్టేటస్ పెడదాం. అవి తర్వాతైనా తీసుకోవచ్చు అత్తయ్య, మీరు జరగండి, నేను చేస్తాను కదా. అమ్మ నువ్వు కూడా లే. చూసారా వదినా, ఈ రోజుల్లో అత్తమామలతో కలిసుండే కోడళ్లే కరువైపోయారు.
అలాంటిది మా కోడలు అత్తమామలకి ఏ కష్టం రాకుండా అన్ని పనులు తనే చూసుకుంటుంది. ఇంత మంచి కోడలు దొరికిందంటే నిజంగా నేనెంతో అదృష్టవంతురాల్ని వదినా. ఆ మాటకొస్తే ఇంత మంచి కూతుర్ని కని అంత మంచి నడవడికలు నేర్పించినందుకు ముందుగా మీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. అయ్యో అలాంటిదేం లేదు వదినా. ఎంత సంస్కారం నేర్పించినా అత్తారింట్లో కోడలుగా చూడటం కంటే తనని కూతుర్లా చూసుకునే అత్తయ్య దొరికితే అంతా మంచే జరుగుతుంది కదా. ఈ విషయంలో మీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకే మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. అయ్యో భలే వాళ్ళొదినా. అరే చూసారా, పాలు కూడా పొంగిపోయాయి. ఎంత శుభకరం. వదినా మీరంతా లోపలికి వెళ్ళి కూర్చోండి, నేను పాయసం తీసుకొస్తాను. ఇంతలో ఇంటి పక్క వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఉమ్. మొత్తానికి నా ప్లాన్ కరెక్ట్ గానే వర్కౌట్ అయింది. శబాష్ త్రిపుర శబాష్. ముందు ఇంట్లో దొంగలించిన బంగారం ఎక్కడ దాచాడో చూడాలి. అసలే టైం చాలా తక్కువగా ఉంది. చాలా బాగుంది వదినా. నోట్లోకి ఈగలు పోతాయి, కాస్త నోరు మూసుకో.